Hello my dear viewers. Today we are discussing about derivation of long run average cost. So long run average cost curve గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. So long run is the time period when a firm can change all inputs. Inputs means variables. In fact, there are no fixed inputs in the long run. All inputs are variable. Thus, in the long run, there is no fixed cost. All costs are variable. That is why in the long run a firm can change its scale of production according to its scale needs. సో ఈ లాంగ్ రన్ పీరియడ్లో మనం ఇక్కడ ఆల్ ఇన్పుట్స్ అన్ని ఇన్పుట్స్ని మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ ఇన్పుట్స్ అనేవి ఏమీ ఉండవు. అంటే ఉత్పత్తి కారకాలు అనేవి స్థిరంగా ఏమీ ఉండవు. మనము లాంగ్ రన్లో అన్ని ఉత్పత్తి కారకాలు కూడా వేరియబుల్ అంటే చలరాశులు కాబట్టి అన్నిటిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏ విధంగా అయితే లాంగ్ రన్లో వాటిని మార్పు చేస్తున్నామో అదేవిధంగా వాటి యొక్క కాస్ట్ కూడా ఫిక్స్డ్గా ఉండవు, కాస్ట్ కూడా వేరియబుల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోవడానికి కారణం ఏంటిది అని అంటే ఆ సంస్థ యొక్క స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఏ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉందో ఆ స్థాయిలో అది వేరియబుల్స్ని మార్చడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇన్ ద షార్ట్ రన్ సైజ్ ఆఫ్ ప్లాంట్ ద స్కేల్ రిమైనింగ్స్ ఫిక్స్డ్. సో ఇప్పుడు షార్ట్ రన్లో మనం చూసుకున్నట్లయితే ఆ ప్లాంట్ ఏదైతే ఉందో అంటే ఆ కంపెనీ ఆ ఇండస్ట్రీ ఏదైతే ఉందో షార్ట్ రన్లో అది ఫిక్స్డ్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి కారకాలను మనం మార్చడానికి అవకాశం లేదు. కేవలం ఒకటి లేదా రెండు ఉత్పత్తి కారకాలు క్యాపిటల్ లేబర్ మాత్రమే మార్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ ద లాంగ్ రన్ చేంజెస్ ఇన్ ప్లాంట్ సైజ్ కెన్ బి మేడ్. అంటే ఇక్కడ లాంగ్ రన్లో ప్లాంట్ సైజ్లో మార్పు అనేది జరుగుతుందన్నమాట. ఇన్ ద లాంగ్ రన్ ఏ ఫర్మ్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లాంట్ to another plant, thereby giving rise to different cost relationships. And if the situation demands, it can build up a large sized plant or smaller one. సో ఇక్కడ ఏం జరుగుతుంది లాంగ్ రన్లో అని అంటే లాంగ్ రన్లో కొన్నిసార్లు ఒక ప్లాంట్ మీన్స్ ఒక కంపెనీ లేకపోతే ఇండస్ట్రీ అన్నమాట. సో అనదర్ ప్లాంట్కి చేంజ్ అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కాస్ట్ రిలేషన్షిప్స్ అంటే వ్యయాల మధ్య ఉన్నటువంటి సంబంధానికి అనుగుణంగా కొన్ని పరిస్థితులలో నూతనమైనటువంటి ప్లాంట్స్ని కూడా మనము బిల్డప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే స్మాలర్ వన్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలో లాంగ్ రన్లో మనం ఇక్కడ పెట్టుబడి పెట్టేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇక్కడ మనము పెద్ద స్థాయిలో న్యూ ప్లాంట్ని ఇన్నోవేషన్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో సపోజ్ ద డిమాండ్ ఫర్ ద ఫర్మ్ ప్రొడక్ట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఎప్పుడైతే ఒక వస్తువుకు సంబంధించిన ప్రొడక్ట్ ఇంక్రీజ్ అయిందో టు మీట్ ద ఫర్మ్ కెన్ ఎక్స్పాండ్ ద ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఆర్ ఇన్స్టాల్ న్యూ వన్. సో ఎప్పుడైతే ఆ డిమాండ్ వస్తువుకి ఎక్కువ అయిందో అప్పుడు న్యూ ప్లాంట్ని అదేవిధంగా కొత్తదాన్ని తయారు చేసే అవకాశం ఉంటుంది. ఈచ్ ప్లాంట్ ఈ సూటబుల్ ఫర్ ఏ పర్టిక్యులర్ రేంజ్ ఆఫ్ అవుట్పుట్. ప్రతి ఒక్క ప్లాంట్ నెలకొల్పబడినటువంటి ప్రతి ఒక్క ప్లాంట్ కూడా పర్టికులర్ రేంజ్ ఆఫ్ అవుట్పుట్ అంటే ఉత్పత్తిని చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. The firm will therefore make use of various plants up to the level where the average cost fall with increase in the output. సో ఎక్కడైతే యావరేజ్ కాస్ట్ అనేది ఫాల్ అవుతూ అవుట్పుట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే అప్పటి వరకు ఆ సంస్థ ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నమాట. ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ బియాండ్ ద మినిమం యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ వేరియస్ అవుట్పుట్ ఫ్రమ్ ఆల్ ద ప్లాంట్స్ యూజ్డ్ టుగెదర్. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్లాంట్స్ కూడా వివిధ రకాలైనటువంటి ప్రొడక్షన్ ప్రాసెస్ని యూజ్ చేస్తూ లాంగ్ రన్లో ఒక చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి వెళ్ళడాన్ని మనం ఇందులో గమనించవచ్చు అన్నమాట. సో దీన్ని మనం క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ డయాగ్రామ్లో ఓవై యాక్సిస్ పైన కాస్ట్, ఓఎక్స్ యాక్సిస్ పైన మనం ఇక్కడ అవుట్పుట్ని తీసుకోవడం జరిగిందన్నమాట. సో ఉన్నటువంటి ఇక్కడ ఎస్ఏసి1, ఎస్ఏసి2 అండ్ ఎస్ఏసి3 అంటే షార్ట్ రన్ కాస్ట్ కర్వ్స్ని మనం ఇక్కడ 3 తీసుకోవడం జరిగింది. సో ఇందులో మనము క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ బి పాయింట్ అనేది ఈక్విలిబ్రియంగా ఉంది, అదేవిధంగా ఈ పాయింట్ అనేది ఈక్విలిబ్రియంగా ఉన్నది. సో ఏ స్థాయి వద్ద అయితే అతను అనుకూలమైనటువంటి తక్కువ స్థాయి ఖర్చులు ఉపయోగిస్తూ అధికమైనటువంటి లాభాన్ని పొందుతాడో ఆ స్థాయికి అతను మారిపోతూ ఎస్ఏసి1 ఒకసారి, ఎస్ఏసి2 ఒకసారి, ఎస్ఏసి3 ఒకసారి ప్లాంట్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో చిన్న చిన్నమైనటువంటి సంస్థలన్నీ కలిస్తేనే ఒక పెద్ద సంస్థగా మార్పు చెందడం జరుగుతుంది అనేది మనం ఈ విషయంలో గమనించవచ్చు. చూద్దాం ఒకసారి. ఇన్ ద అబోవ్ డయాగ్రామ్ ఫిగర్ దేర్ ఆర్ 3 ప్లాంట్స్. సో 3 ప్లాంట్స్ మీన్స్ షార్ట్ రన్ కాస్ట్ కర్వ్స్ 3 అన్నమాట. రిప్రజెంటెడ్ బై దేర్ యావరేజ్ కాస్ట్ కర్వ్స్ ఎస్ఏసి1, ఎస్ఏసి2, ఎస్ఏసి3. ఈచ్ కర్వ్ రిప్రజెంట్ ద స్కేల్ ఆఫ్ ద ఫర్మ్. సో ప్రతి ఒక్క ఫర్మ్ అనేది కూడా దాని యొక్క స్కేల్ అంటే స్కేల్ మీన్స్ ప్రొడక్షన్ లెవెల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.
SAC1 depicts is lower scale, while the movement from SAC1 SAC2 shows the firm to be a large size. అంటే ఇక్కడ ఏమైంది, SAC2కి వచ్చేసరికి రెండు ఫర్మ్స్ ఇక్కడ సి అనే పాయింట్ దగ్గర ఖండించుకోవడం జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా SAC2కి లార్జ్ ఫర్మ్కి చేంజ్ అవ్వడం జరిగింది అన్నమాట. ఫర్ ప్రొడ్యూసింగ్ ON అవుట్పుట్ ద ఫర్మ్ కెన్ యూజ్ SAC1 ఆర్ SAC2 ప్లాంట్. సో ఇక్కడ ON లెవెల్లో మనము ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ N2B మాత్రమే ఉంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా ప్లాంట్ చేంజ్ కావడం వల్ల ఏమైంది, అది SAC2కు చేంజ్ కావడం జరిగింది. అప్పుడు ప్రొడక్షన్ లెవెల్ ON నుంచి కాస్ట్ మాత్రం OA లెవెల్లో ఉండడం జరిగింది అన్నమాట. ద ఫర్మ్ విల్ హవెవర్ యూజ్ ద స్కేల్ ఆఫ్ ప్లాంట్ రిప్రజెంటెడ్ బై SAC1 since the average cost of production ON output is NB, which is less than NE. The cost of producing this output on the SAC2, if the firm is to produce OL output, it would produce at either of the two plants, but it would be advantageous for the firm to use the plant SAC2 for OL level of output because the X larger output OM can be obtained at the lowest average cost. బండికి తాడు కట్టు. ME from this plant, however, for output OH, the firm would use the SAC3 plant where the average cost HG is lower than HF of the SAC2 plant. But in the long run, average cost curve LAC usually shown as a smooth curve fitted to the SAC curve so that it is tangent to each of them some point. However, let us assume that the industry faces a large number of plants as represented by say 5 SAC curves as shown in the figure. This curve will generate a smooth and continuous curve called the planning curve or the LAC curve. Each point on the curve shows the least possible cost for producing the corresponding level of output. The LAC curve is a planning curve because it is the curve which helps a firm to decide which plant is be established in order to produce an output level consistent with the optimal cost. సో ఒకసారి మనం దీన్ని క్లియర్గా గమనించినట్లయితే, సో లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ అనేది స్మూత్ కర్వ్గా ఉంటుంది. అంటే స్మూత్ కర్వ్గా ఎలా ఫిట్ అవుతుంది అని అంటే వివిధ రకాలైనటువంటి షార్ట్ రన్ కర్వ్స్తో, అంటే 2 లేదా 3 లేకపోతే 4 న్యూ ప్లాంట్ ఇన్నోవేషన్ బేస్ చేసేసుకొని కర్వ్స్ని అవన్నీ కలిస్తేనే, షార్ట్ రన్ ఫర్మ్స్ అనేది కలిస్తేనే ఒక లాంగ్ రన్ కర్వ్గా రావడం జరుగుతుంది. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటే, షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఒక లాంగ్ రన్ కర్వ్ని టచ్ అయినటువంటి ప్రదేశంలో, ట్యాంజెంట్ అయిన ప్రదేశంలో, సో అక్కడ ఒక లాంగ్ రన్ పాయింట్ అనేది డిసైడ్ కావడం జరుగుతుంది. సో దాన్నే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ అనేవి కూడా ఇక్కడ ఇండస్ట్రీలో ఫేసెస్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ జస్ట్ 5 షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక స్మూత్ మ్యానర్లో ఉన్నటువంటి లాంగ్ రన్ కర్వ్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ లాంగ్ రన్ కర్వ్ని మనం ప్లానింగ్ కర్వ్ అని కూడా అనడం జరుగుతుంది అన్నమాట. సో ఈచ్ పాయింట్ ఆన్ ది కర్వ్ షోస్ ద లీస్ట్ పాసిబుల్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడ్యూసింగ్ కరస్పాండింగ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. సో ఈ లాంగ్ రన్ కర్వ్ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క షార్ట్ రన్ ఈక్విలిబ్రియం పాయింట్ అనేది ఏదైతే ఉందో ఆ పాయింట్ కూడా ఏమవుతుంది, ప్రతి అవుట్పుట్ లెవెల్కి కరస్పాండింగ్గా ఉండడం జరుగుతుంది అనమాట. దీన్నే మనం ఇక్కడ డయాగ్రామ్లో క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఈ డయాగ్రామ్లో OY యాక్సిస్ పైన కాస్ట్, అదేవిధంగా X యాక్సిస్ పైన మనం అవుట్పుట్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అవుట్పుట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ SAC1, SAC2, SAC3 అండ్ 4, 5 ఈ 5 కర్వ్స్ని ఎక్కడైతే లాంగ్ రన్ యావరేజ్ కర్వ్ని టచ్ అయిందో ఆ పాయింట్ని కలపగా వచ్చింది మనకు లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. సో ఇందులో OQ3 నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి భాగం మొత్తము ఎకనామీస్ ఆదాయాలను, అదేవిధంగా Q3 నుంచి Q5కి ఉన్నటువంటి భాగం మొత్తము డిస్క్ ఎకనామీస్, అంటే ఒక వ్యవస్థకు నష్టాలు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. దీనికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఒకసారి క్లియర్గా ఇవ్వడం జరిగింది, మీరు నోట్స్లో రాసుకోవచ్చు. సో ఒకసారి మీకు ఫ్రంట్ నుంచి దీన్ని మొత్తం క్లియర్గా చూపిస్తాను, నోట్స్ రాసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది.